అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. 14 రోజులుగా చిన్నారి జాహ్నవి కోసం చాలా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఇది కీలకమైన అప్డేట్ కాదు, నిజంగా బిగ్ డేటా అప్డేట్ అని చెప్పాలి. సో చిన్నారి లాస్ట్ సీన్ డిసపియర్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుంచి ఒక వెహికల్ వెళ్ళింది. మీరు మనం టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఆ వెహికల్ వెనకాలే ఏదైతే June 6 శనివారం 11:45 ప్రాంతంలో అక్కడ నుంచి ఏదైతే పాప మిస్ అయింది 11:15 11:45 ఒక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ వెనకాలే ఇప్పుడు ఆ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. సో దాని తర్వాత మళ్ళీ కుక్క లోపలికి రావడం, బయటికి రావడం అండ్ మధ్యాహ్నం కట్ చేస్తే 1 గంటకు CH అగ్రహారం అయితే పాప నివాసం ఉంటున్నటువంటి CH అగ్రహారం విలేజ్ దగ్గర ఆ యొక్క గ్రామం నడిబొడ్డున ఒక బొడ్రాయి ఉంటుంది, చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర కుక్క మళ్ళీ అపియర్ అవడం మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి విషయం. సో ఇలాంటి నేపథ్యంలో మనం టీవీ మొదటి నుంచి పాప సేఫ్గా ఉంది, పాప కిడ్నాప్ అయింది అని చెప్తే కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు, లేదంటే కనుక మీరు ఎలా చెప్తారు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. వాస్తవానికి ఇప్పటికీ అయితే సరిగ్గా నేను 8 రోజుల క్రితం ఇదే మనం టీవీ వేదికగా ఒక వీడియో చేశా. సో అది దాదాపుగా 4 లక్షలు ఉంది ఆ వీడియో, ఇంకా వెళ్తూనే ఉంది. సో ఆ వీడియోలో నేను చెప్పిన లాజికల్ పాయింట్స్ 3. 2 ఏళ్ల చిన్నారి అంత దూరం వెళ్ళేంత లేదు. అండ్ వాళ్ళమ్మ నాన్న ఇప్పటిదాకా అసలు ఆ ప్లేస్కి తీసుకువెళ్ళలేదు. ఏ ప్లేస్ అంటే మీరు ఏదైతే CCTV ఫుటేజ్ ఇప్పటిదాకా చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, చిన్నారి వెనకాల పెంపుకుంటాం, అక్కడి నుంచి సరిగ్గా ఒక 30 మీటర్ల డిస్టెన్స్లో ఏదైతే ఈ యొక్క చిన్న పాపకు సంబంధించినటువంటి బేబీ డాల్స్ వచ్చాయి కదా, చేతబడి అని చెప్పారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళడానికి కనీసం ఒక 15 నిమిషాలు పడుతుంది. ఆ 15 నిమిషాలు ఈ స్పాన్లో 5 నిమిషాల స్పాన్లో ఎలా వెళ్ళింది? అండ్ మూడో విషయం ఏంటంటే అక్కడ CH అగ్రహారానికి సంబంధించిన ఒక ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చిన్నారి మీ ఇంట్లో ఉందా అని అడిగాడు. సో అతనికి అసలు అవసరం లేదు. అండ్ ఒకవేళ నిజంగా తను సహృదయుడో మంచివాడో, లేకపోతే పాప ఏంటి ఇక్కడికి వచ్చింది, పక్కనే అడవి ఉంది, జిడిపిక్కలు ఎత్తుకునే వాళ్ళు వస్తారు, లేకపోతే ఏమన్నా వన్యమృగాలు దాడి చేస్తాయి అనే కనుక ఒక భావన, ఒక కన్సర్న్ ఉంటే నిజంగా ఆ పిల్లల్ని సేవ్ చేసేవాడు. సో అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఏంటి, ఈ యొక్క డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే పక్కా జరిగింది కిడ్నాపే అనుకున్నాం. కానీ ఇప్పుడు పాప కిడ్నాప్ అయిన 2 అవర్స్ తర్వాత వచ్చిన CCTV ఫుటేజ్లో ఆ కుక్క ఆ బైక్ వెనకాల వెళ్ళడం అండ్ పాప ఒక చోట ఉంది, కుక్క ఒక చోట ఉంది. పాపని వెతుక్కుంటూ కుక్క వెళ్ళింది ఆ స్మెల్ని చూసి అనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇన్నాళ్ళుగా మనం టీవీ వేదికగా సో పాప కిడ్నాప్ అయిందనే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అదే నిజమైంది. మరికొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని, చిన్నారి జాహ్నవి తల్లి భవానీ, తండ్రి గణేష్ని పరామర్శించనున్నారు మరి కాసేపట్లో. సో ఇలాంటి నేపథ్యంలో పాప కిడ్నాప్ అయ్యింది అనేది నిజంగా చాలామందికి ఊరటనిచ్చే అంశం. వాళ్ళ అమ్మ ముఖంలో దాదాపుగా 14-15 రోజులుగా అసలు చిరునవ్వే లేదు. సో ఇప్పుడు ఆవిడ మొహంలో కాస్త చిరునవ్వు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా గాలింపు కొనసాగుతోంది, ఇటు సెర్చ్ ఆపరేషన్ నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ట్రీమ్కి వెళ్తోంది. చిన్నారి జాడ ఎక్కడా కూడా 1% కూడా దొరకలేదు. దాదాపుగా 4-5 రోజులు ఆ చిట్టడవిని మొత్తాన్ని జల్లడబట్టారు. 500 మంది పోలీసులు, ఇటు NDRF, SDRF సిబ్బంది, లోకల్ రెవెన్యూ టీం, వేరే ప్రాంతాల నుంచి చాలామంది ఏ ఒక్క క్లూ కోసం ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత నరక యాతన ఫేస్ చేశారు. అసలు ఈ కేసు క్లోజ్ అవుద్దా లేదా, అసలు మనం దీన్ని చేయగలవా అనే భావన కూడా నిజంగా పోలీసుల్లో వ్యక్తమైనటువంటి పర్ఫెక్ట్ నేపథ్యం. సో ఇలాంటి సినారియోలో పాప ఆచూకీ మరి కాసేపట్లో దొరకనుంది. దీనికి సంబంధించి పోలీసులు ఆ రోజున ఏదైతే వాళ్ళ ఊళ్ళో వాళ్ళని కొంతమందిని అనుమానించారు, తర్వాత మళ్ళీ సస్పెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సరే వాళ్ళు ఇన్నోసెంట్స్ అని వదిలేశారు. కానీ వాస్తవానికి ఆ 4700 కాల్స్ ఏదైతే పాప మిస్ అయినటువంటి తరుణంలో 11 to 12 o'clock మధ్యలో June 6న ఆ గంటలో జరిగినటువంటి కాల్స్, ఆ 4700 కాల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 6 కాల్స్ని మెర్జ్ చేసిన తర్వాత 4 అదుపులో తీసుకున్నారు.
ఆ నలుగురిలో ఇద్దరు మళ్ళీ పారిపోయారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం ఒక వేట కొనసాగుతుంది. పిఠాపురం పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు తలదాచుకున్నారని తెలుస్తుంది. సో వాళ్ళ కోసం కూడా ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటనేది వేట కొనసాగుతుంది. అండ్ ప్యారలల్గా పాప చిన్నారి జాడ ఎక్కడుంది అనే దానికోసం కూడా ఒక అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇటు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు వాళ్ళ అమ్మా నాన్నకి ఒక ధైర్యం చెప్పే పరిస్థితి అక్కడ నెలకొంది. అండ్ అంతేకాకుండా ఇప్పటిదాకా పోలీసులు ఇంటరాక్ట్ అయ్యారు, ఇంకా ఎస్ఐలు, సిఐలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా చాలామంది అంటే రాజకీయాలకు అతీతంగా చాలామంది వెళ్ళి వాళ్ళని ఓదార్చారు, వాళ్ళని ధైర్యం చెప్పారు. ఈవెన్ మనం టీవీ కూడా సరిగ్గా 4 రోజుల క్రితం మనం టీవీ టీం నేను కూడా వెళ్ళాను. సో వాళ్ళ అమ్మకి నేను అయితే సరిగ్గా తునిలో దిగేసరికి మేము తెల్లవారుజామున 6 గంటలైంది. అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళమ్మ అప్పుడే బయటకు వచ్చారు. సో చాలా నిర్జీవంగా ఏదో అన్నీ కోల్పోయినట్టుగా ఆవిడ కల్పించారు. సో నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆవిడ చెప్పిన మాట ఒకటే, మా పాప తిరిగి వస్తుందా అని అడిగింది. సో ఆ మాటకి నిజంగా నేను చెప్పింది ఏంటంటే, ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమ్మ ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది, ఆ అమ్మాయి చనిపోలేదు, మీరు ఇక్కడ ఎప్పటి నుంచో 24 ఏళ్ళుగా ఉంటున్నారు. సో నీకు పెళ్ళయి మహా అయితే ఒక 2-3 ఏళ్ళు అవ్వచ్చు. ఇంతకుముందు నుంచి కూడా మీ అత్త మామ అందరూ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఒకవేళ ఇన్నేళ్లలో ఒక వన్యమృగం వచ్చి ఎవరి మీదైనా లేకపోతే మీ కోళ్ళలో మీ కుక్కలో లేకపోతే మీరు పెంచుకునేటువంటి మేకలో దేన్నన్నా ఇబ్బంది పెట్టిన దాఖలా ఉందా అని నేను ఆ అమ్మాయిని అడిగాను. సో లేదన్నా అని చెప్పి అమాయకంగా చెప్పింది. మరి మీ పాప ఏదో వన్యమృగం తినేసిందనో లేకపోతే కొండ చెరువు మింగేసిందనో అని నువ్వు ఎలా అనుకుంటావు? ఏదో సోషల్ మీడియాలో ఎవరెవరో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వెలా నమ్ముతావు వాటిని అని చెప్పి అడిగాను. సో నాకు తెలియదు కదన్నా అని చెప్పి అమ్మాయి చాలా అమాయకంగా మాట్లాడింది. సో ఇలాంటి సినారియోలో నిజంగా వాళ్ళు చాలా ఇన్నోసెంట్స్, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు మాట్లాడిన చిన్న చిన్న మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని పట్టుకొని వాళ్ళ అమ్మాయి చంపేసి ఉంటుంది, వాళ్ళ నాన్న చంపేసి ఉంటాడు, నిజంగా వాళ్ళకి కన్సర్న్ లేదు, చూసావా వాళ్ళ అమ్మ అసలు ఏడవట్లేదు కనీసం అని చెప్పి ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా ఆ చిన్నారి తల్లి మాత్రం చాలా ఓపికతో అన్నీ భరిస్తూనే ఉంది. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఏ తల్లికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. కానీ సో ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత జాహ్నవి తల్లి భవానీ ఫేస్లో స్మైల్ కనిపించే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ చిన్నారి మొదటి నుంచి కిడ్నాప్ అయ్యిందని చెప్తున్నాం మనం టీవీ వేదికగా మనం ఎప్పుడూ కూడా ఆ చిన్నారి ఇలా అయింది అలా అయిందని చెప్పి మనం మాట్లాడలేదు. వాస్తవానికి మనం చూసుకుంటే కొన్ని లాజికల్ పాయింట్స్ని మనం కనెక్ట్ చేసుకున్నాం అంతే. సో ఇటు పోలీసులు ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు విత్ ప్రూఫ్తోనే మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళకి అయినా లేకపోతే అక్కడికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే, ఈవెన్ మీడియా పర్సన్స్ ఎవరైనా సరే, వాళ్ళకి చిన్నారి సేఫ్గా రావాలి అనే భావన వాళ్ళకు కూడా ఉంటుంది వాస్తవానికి. సో ఎవరికైనా అంటే ఆ పాప ఎవరికి ఏం హామ్ చేయలేదు. మరి అలాంటి పాపని ఎవరు కూడా ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండాలో జాగ్రత్తగా ఉండొద్దని కోరుకోరు కదా. సో ప్రతి ఒక్కళ్ళు అలాగే కోరుకున్నారు. చాలామంది కామెంట్స్ కూడా చూశాను నేను, చిన్నారి సేఫ్గా రావాలి, అక్కడ అడవిలోకి వెళ్ళకూడదు అని చాలామంది ప్రార్థించారు. కులాలకి మతాలకు అతీతంగా ఆ అమ్మాయి ఇంటికి రావాలి సేఫ్గా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. సో ఇంతమంది మాట్లాడుకున్న తర్వాత వీళ్ళందరి యొక్క మొర దేవుడు ఆలకించాడు. అందుకే ఆ చిన్నారిని మరి కాసేపట్లో ఇంటికి పంపించబోతున్నాడు. సో ఏదైనప్పటికీ ఇప్పుడు పోలీసులు ఆ అనుమానితులపైన ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో పాప వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ ఇప్పుడు ఆ అనుమానితులు ఎవరు, అసలు కుక్క ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ 13 రోజులు ఎంత గాలింపు జరిగినా ఎన్ని కోణాల్లో విచారణ జరిగినా పాప ఏమైందనేది ఎవరికి కూడా అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. సరే ఎవరికి వచ్చినట్లు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ పాప కిడ్నాప్ అయిందనేది ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత చాలామందికి అర్థమవుతున్న విషయం. సో మరి ఇలాంటి నేపథ్యంలో పాపని ఎవరు కిడ్నాప్ చేశారు, వాళ్ళకి అసలు ఏం కావాలి, డబ్బులా? ఎందుకంటే డబ్బులు వీళ్ళ దగ్గర లేవు. వాళ్ళు పాపం చాలా పూర్ ఫ్యామిలీ, ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ తోట యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలనా పాలన ఆయన చూసుకుంటారు. సో వీళ్ళు కూడా నమ్మకంగానే ఉంటారు పాపం, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే 24 ఏళ్ళుగా ఒకే తోటలో తోట కాపలాగా ఉన్నారంటే, తోటమాలిగా ఉన్నారంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళు తోట సంపదని బయటకి ఇచ్చేవాళ్ళు కాదు, లేదంటే తోటలో ఏమన్నా దొరికితే లేకపోతే వేరే వాళ్ళకి ఊరికి వెళ్ళి అమ్ముకోవటము,
ఓనర్ తెలియకుండా ఇలాంటివి ఎప్పుడు చేయలేదంట పాపం. ఎందుకంటే నేను గ్రామస్తులతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు నమ్మకంగా ఉండే వ్యక్తులే. మరి అలాంటి వాళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. సార్ నిజంగా ఏదైతే ఆ చిన్నారి జాహ్నవి వాళ్ళ నాన్న గణేష్తో ఉన్నటువంటి కారు గొడవ విషయంలోనే వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయ్యారా, లేదంటే కనుక జీడిపిక్కలు ఎదుకునే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆ పాపను తీసుకెళ్లారా? ఎందుకంటే ఆ కుక్క ఏదైతే ఉందో, పెంపుడు కుక్క, ఆ బైక్ వెనకాలే వెళ్తుండడం మనం చూస్తున్నాం. సో అంటే ఏదో ఒక వాసన బట్టి ఉండాలి, లేదంటే చిన్నారిని చూసి ఉండాలి, లేదంటే వెళ్ళదు. అక్కడి నుంచి ఆ బైక్ వెనకాల డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోయింది. సో ఊళ్ళోకి వెళ్ళిందంటే ఈ ఈ యొక్క జీడిపిక్కలు ఏదైతే ఆ పాప డిసప్పీర్ అయిన ప్లేస్కి కరెక్ట్గా ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో జీడిపిక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట. జీడి చెట్లు ఉంటాయి. సో ఆ జీడి చెట్లు ఎక్కడ ఉంటాయి, మళ్ళీ ప్లేన్ నేల మీద ఉండవు. ఇట్లా కొండ ఉంటుంది కదా, ఆ స్లోప్కి కొండ ప్రాంతంలో, ఆ స్లోప్ ప్రాంతంలో జీడి మొక్కలు ఉంటాయి ఒక 15-20 మీటర్ల వరకు. సో ఆ తర్వాత మొత్తం చెట్టు అడవే, పాములు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న అడవి పందులు ఉంటాయి, లేకపోతే పెద్ద అడవి పందులు ఉంటాయి. సో ఈ మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకు అటవీ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు ఈ ప్లేస్లో వన్యమృగాలు వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు, వన్యప్రాణులు వచ్చి లేకపోతే గొడ్ల మీద దాటేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవని చాలా కరాఖండిగా చెప్తున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయనే కంప్లైంట్స్ మాత్రమే గడిచిన 40 ఏళ్లలో ఉన్నాయి. అండ్ వీళ్ళు అదే ప్లేస్లో, అదే ఏరియాలో 24 ఏళ్ళు బట్టి ఉంటున్నారు. ఎక్కడా కూడా అసలు వాళ్ళకి ఇది తెలియనటువంటి ఇది లేదు. ఆ 100 ఎకరాల పామాయిల్ తోటలో వాళ్ళకి తెలియని అణువు లేదు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 24 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు కదా. ప్రతిదీ చూస్తూ ఉంటారు, ప్రతిరోజు తోట మొత్తం తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కడైనా ఒక చోట కనీసం అలజడి కనిపిస్తేనో, లేకపోతే ఇలా ఏదో పాదముద్రలు, లేకపోతే ఒక చిరుతపులో, లేకపోతే ఒక సింహమో, లేకపోతే ఇంకేదన్నానో ఒక ప్రాణాంతకమైన మృగం దాని అడుగులేనే కనిపిస్తాయి కదా. సో అలాంటి ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఆల్మోస్ట్ మనం కనెక్ట్ చూసిన కొన్ని డాట్స్ ప్రకారం ఇప్పుడు ఫైనల్గా ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే, పాప కిడ్నాప్ అయింది వాస్తవం. సో మరికొద్దిసేపట్లో ఆ అనుమానితులు ఎవరు, వాళ్ళ మొబైల్ లొకేషన్స్ని ట్రాక్ చేసిన తర్వాత చిన్నారి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చిన్నారి జాహ్నవి మరి కాసేపట్లో ఇంకా తొందరగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన టీవీ.